This is the unit number 1. Okay. Let us take the first question. How economic development retards environment. First question. Examine the effects of economic development on environmental degradation. తెలుగు కొటేషన్గా కూడా అడతాడండి. ఆర్థికాభివృద్ధి పర్యావరణ సమస్యలకు కారణభూతము. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ అజార్డర్స్ టు ఎన్విరాన్మెంటల్ డిజార్డర్. డిస్కస్ అన్న కూడా అంతే, కొటేషన్ పెట్టి డిస్కస్ అన్న కూడా అంతే. ఆర్థిక అభివృద్ధి పర్యావరణ సమస్యలకు కారణభూతం. చర్చించండి. ఇండియా లాంచ్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ ప్లానింగ్. దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి భారత ప్రభుత్వం ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. We have implemented so many 5-year plans. 12 5-year plans and 5 annual plans were completed at present. The Niti Aayog also completed one 3-year action plan, and it is in the process of 15-year vision plan. స్వాతంత్రానంతర భారతదేశం దేశాన్ని ఆర్థిక అభివృద్ధులు పందాలో నడిపించడానికి ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. సుమారు 12 వంచ ప్రణాళికలు, ఒక 5 వార్షిక ప్రణాళికలను, నీతి ఆయోగ్ 3 సంవత్సరాల క్రియాశీలక ప్రణాళికను మనం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి పందాలో ఈ కాలంలో అభివృద్ధి ప్రభావంతో పర్యావరణం చాలా దుష్ఫలితాలను అనుభవించిన మాట వాస్తవం. అది ఈ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి వివిధ రంగాల్లో అభివృద్ధి చేస్తే వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, విద్యా, వైజ్ఞానం, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కదండి. డ్యూ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ వీ హ్యావ్ విట్నెస్డ్ మల్టీ డెవలప్మెంటల్ ట్రెండ్స్. బహుళ విధాలుగా దేశంలో ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఏమంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయం అభివృద్ధి చెందింది, నీటిపారుదల అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, పర్యావరణం అభివృద్ధి, దాన్ని మనం ఏమంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. ఈ అన్ని అభివృద్ధి వల్ల ఆర్థికంగా మనం లబ్ధి పొంది ఉండవచ్చునే కానీ పర్యావరణ పరంగా చాలా దుష్ఫలితాలను సవి చూశాం. వాటిని ఈ నేపథ్యంలో పరిశీలించవలసి ఉన్నది. దట్ ఈస్ వాట్ యు రైట్ ఇన్ ది ఇంట్రొడక్టివ్ పార్ట్. ఓకే, అదేనండి ఇంట్రొడక్షన్. ఇండియా లాంచ్డ్ సిరీస్ ఆఫ్ plans right from first 5-year plan to the latest 3-year action plan of the Niti Aayog. In this process we have witnessed development in almost all sectors of the economy, and this development no doubt enhanced the GDP and per capita income of the people, but unfortunately
It has led to the hazardous impact on the environment. Understand? In this context, how this economic development retard the environment has to be discussed in detail. దేశ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధ వ్యవస్థను ఎంపిక చేసుకొని అనేక ప్రణాళికలు అమలు చేశాం. వాటి వల్ల బహుముఖమైనటువంటి అభివృద్ధి రంగాలలో జరిగింది. వ్యవసాయము, పరిశ్రమలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, అవస్థాపన సౌకర్యాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. దాని ఫలితంగా ఆర్థిక అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి పెరిగి వృద్ధికి, తలసరి ఆదాయం పెరిగి అభివృద్ధికి దేశం సవి చూసింది. బట్ ఇట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అనదర్ an ఇంపార్టెంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అభివృద్ధి అనే ఒక నాణ్యానికి బొమ్మ మాత్రమే కాదండి, బొరుసు కూడా ఉన్నది. అంటే ఈ అభివృద్ధి పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీసిందో విశ్లేషించవలసి ఉన్నది. దట్ ఈస్ వాట్ యు రైట్ ఇన్ ద ఇంట్రొడక్టరీ పార్ట్. నౌ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపాక్ట్, ఆర్థిక అభివృద్ధి ప్రభావం, పర్యావరణంపై ప్రభావం. ఆర్థిక అభివృద్ధి పర్యావరణంపై ప్రభావం. The various factors of economic development in fact has led to the bad impact and affect environment in different ways. దాంట్లో మొట్టమొదటిది పాపులేషన్ గ్రోత్. జనాభా పెరుగుదల, ప్రతి హెడ్డింగ్లోనే అదే పెట్టండి, జనాభా పెరుగుదల అండ్ ఎన్విరాన్మెంట్. పాపులేషన్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంట్. See, population is important resource for the development. అభివృద్ధికి మానవ వనరులు అవసరమే, వారి నైపుణ్యం అవసరమే, వారి శక్తి సామర్థ్యాలు అవసరమే కదండి. దేశ అభివృద్ధికి శ్రామిక శక్తి అవసరం. అట్ వీ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఎకానమీ అండ్ రాదర్ ఇన్ ఇండియన్ ఎకానమీ దేర్ ఈజ్ ఎ పాపులేషన్ డివిడెండ్ కదండి. జనాభాలో ఆధారపడే జనాభా పిల్లలు ఉంటారు 14 సంవత్సరాల లోపల. తర్వాత 60 సంవత్సరాలు, 59 సంవత్సరాలు, 60 సంవత్సరాల పైన ఉన్న ముసలోళ్ళు ఉంటారు. వీళ్ళంతా వినియోగ జనాభా, అంటే ఆధారపడిన జనాభా, డిపెండబుల్ పాపులేషన్. బట్ దేర్ ఈజ్ వన్ పాపులేషన్ సెక్టర్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. దట్ ఈస్ 15 to 59 or 60 up to 60. So what is called population dividend? ప్రయోజనకర జనాభా అంటారు. వారు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తారు. కానీ దేర్ ఈజ్ ఎ టర్నింగ్ ఆఫ్ ది టైడ్ వెన్ ది పాపులేషన్ హెస్ క్రాసెస్ ది లిమిట్. ఇండియా హెస్ బీన్ విట్నెసింగ్ ది హైలీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ కదండి. అదే జనాభా ఎంత ఉపయోగకరమో ఒక పరిధిని దాటితే అంత హానికరం. ఎక్కువగా పర్యావరణానికే దుష్ఫలితాలను ఇస్తుందండి. టూ మచ్ ఆఫ్ పాపులేషన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎప్పుడు జనాభా పెరుగుతూ ఉంటుందో వనరుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కదా. భూమి విభజింపబడుతుంది, వికటింపబడుతుంది, సబ్డివైడెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్. ఈవెన్ ఎ ల్యాండ్ లార్డ్ విల్ బికమ్ ఏ మార్జినల్ ఫార్మర్ ఆఫ్టర్ సమ్ టైమ్, లేటర్ విల్ బికమ్ ఏ బెగ్గర్ కదండి. రాను రాను జనాభా పెరుగుతూ ఉండే కొద్దికి ఏమవుతుందంటే ద ల్యాండ్ మ్యాన్ రేషియో విల్ డిస్టర్బ్. భూమికి మనిషికి ఉండే నిష్పత్తి మారిపోతుంది. ఒకప్పుడు తక్కువ జనాభా, ఆ జనాభాకు అదే భూమి ఉండేది. భూమి ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా? ఇట్స్ ఎ నేచురల్ గిఫ్ట్ కదండి, నైసర్గిక ఉచిత పారితోషికం. దాన్ని పెంచే శక్తి కానీ తగ్గించే శక్తి కానీ మానవుడికి లేదు కదండి. ఎంత ఉంది భారతదేశంలో భూభాగం? ఎప్పుడుందో, ఎప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. దాన్ని పెంచే శక్తి తగ్గించే శక్తి మనకు లేదు కదండి. వెన్ ది పాపులేషన్ ఇంక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్, డెఫినెట్లీ ద ల్యాండ్ మ్యాన్ రేషియో చేంజెస్, మారిపోతూ వస్తుంది. అప్పుడు ఏంటంటే జనాభా ఆ భూమి మీదనే బతకాలి కాబట్టి తప్పకుండా భూమి యొక్క పరిమాణం అవుతుంది, విభజన జరిగిపోతుంది. దాని ఫలితంగా చిన్న కమతాలు ఏర్పడిపోతాయి, ఉత్పాదకత తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే విపరీతంగా భూమి యొక్క కోతకు కూడా గురవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సాయిల్ విపరీతంగా ఉపయోగిస్తూ వస్తారండి. నేచురల్ రిసోర్సెస్ అంతటినీ కరువు వచ్చేస్తుంది, ల్యాండ్ కరువు వచ్చేస్తుంది.
వాటర్ కరువు వచ్చేస్తుంది కదండి. ఆల్మోస్ట్ ఆల్ నేచురల్ రిసోర్సెస్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది పాపులేషన్ గ్రోత్ విల్ బి దేర్. జనాభా పెరగడం వల్ల దేశంలో ఉండే నైసర్గిక సంపదల మీద అంతా కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నాట్ ఓన్లీ ఆన్ ల్యాండ్, ఈవెన్ ఆన్ ఫారెస్ట్, ఇన్ వాటర్, మినరల్స్, ఎవ్రీథింగ్ హెస్ బీన్ చేంజ్డ్. The pressure on that will increases. So, exploitation and use of these natural resources will be losing the credibility of ratio. అంటే దేశంలో ఉండే నైసర్గిక సంపదలకి జనాభాకు మధ్య ఉండే నిష్పత్తి మారుతా వచ్చే కొందికి, విపరీతంగా నైసర్గిక వనరుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉండే కొందికి విపరీతమైన వృధాలు పెరుగుతాయి, పర్యావరణం మీద చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. So that is the first impact of economic development on environment. The second important thing is modern agriculture. ఆధునిక వ్యవసాయం అండి. The one biggest sector where more population is depending in India is agriculture. భారతదేశ రంగాలలో అతిపెద్దది, అత్యధిక జనాభా ఆధారపడిన రంగం వ్యవసాయం. అయితే వ్యవసాయ ఉత్పత్తులు, పౌష్టికాహారం మనకు చాలా లేదనే ఉద్దేశంతో మనం ఏం చేసాం, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు వెళ్ళాం. యాక్చువల్లీ ది అగ్రికల్చర్ సైంటిస్ట్ రీసెంట్లీ గాట్ నోబెల్ ప్రైజ్, మిస్టర్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్, హ్యాడ్ జస్ట్ గోన్ ఫర్ ఎ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఏంటండి, న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ, నూతన వ్యవసాయక వ్యూహం అంటారు దాన్ని. అంటే మనం ఏం చేస్తామండి, నేచురల్ మాన్యూర్ ప్లేస్లో ఏం చేసాం, వీ హ్యావ్ యూస్డ్ కెమికల్ ఫర్టిలైజర్. ఆకులు, అలుములు, పేడ, గేడ వేసే వాళ్ళం ఏం చేసాం, మనం రసాయనిక ఎరువులకి వెళ్ళాం, క్రిమి సంహారక మందులకు వెళ్ళాం కదండి. అన్నిట్లోనూ మనం ఉత్పాదకాల విధాల్లో తీవ్రంగా దాన్ని మనం అండ్ మెకనైజేషన్కి వెళ్ళాం. శ్రమశక్తి, జంతు శక్తి చేసే పనులన్నీ కూడా యంత్ర శక్తితో చేశాం. In order to increase the number of crops and thereby increase the production, what has been achieved in Mexico. ఏమండి, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ వచ్చింది, మెక్సికోలో వచ్చింది కదా. అది వీఆర్ ఆల్సో ఫాలోడ్ బై మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఈ నూతనమైనటువంటి అధునాతనమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏం జరిగిందంటే, ద అగ్రికల్చర్ సెక్టర్ ఫౌండేషన్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అండి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమైందండి, మైక్రో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది సాయిల్ టేకన్ ప్లేస్. పౌష్టికాహార విచ్ఛిన్నం జరిగిందండి. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవసాయంలో మనం మామూలు ఎరువులు వాడుతూ ఉన్నాం. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, సాయిల్ కన్జర్వేషన్ అంటాం, భూసార సంరక్షణ అంటాం. ఇప్పుడు భూసారాన్ని రక్షించే బదులు మనం ఏం చేస్తాం, నాశనం చేస్తాం. ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నా కూడా ఇల్లిటరేట్ ఫార్మర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు యూటిలైజ్ ది ఏమండి కెమికల్ ఫర్టిలైజర్స్ అని ఎన్పీకే రేషియో ఉంటుంది కదండి. ఆ రేషియోని కూడా మెయింటైన్ చేయరు వీళ్ళు. వాళ్ళకి తెలుసు, ఏ దొరికితే, ఏ ఎరువు దొరికితే అది వేసేస్తారు. ఒరే మంది ఏ రకమైన భూమి, తర్వాత ఏ రకమైన ఎరువును వేయాలి అనే పరిజ్ఞానం లేని వాళ్ళు కాబట్టి వేసేస్తారు. వేసేసి విపరీతంగా వచ్చే కొందికి ఇదిగోని నా పంట జమ్మని పచ్చగా పెరుగుతా ఉందబ్బా అనుకుంటాడు. విపరీతంగా ఏపుగా పెరిగిపోయి పడిపోయి కుళ్ళిపోతుంది నేలల్లో, వాడికి ఉత్పత్తి కూడా రాదు. పోనీ రాకపోతే ఏట్లో దూకింది, విలువైనటువంటి సారవంతమైన భూమి ఏమైపోయింది, నిస్సారవంతంగా మారిపోయింది బికాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. రసాయనిక ఎరువుల వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి ఛిద్రమవుతమే కాకుండా దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, మైక్రో న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్, సూక్ష్మ భౌతిక అసమతుల్యత దారితీస్తా ఉంది. రాను రాను మంచి సారవంతమైన భూమి నిస్సారవంత భూమిగా మారిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అంతేకాదండి, వెన్ యు ఆర్ యూజింగ్ వాట్ యు కాల్ పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు మనం చల్లడం వల్ల ఏమవుతున్నదంటే, ఎంత బాగా మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఉత్పత్తుల మీద, పంట ఉత్పత్తుల మీద మనం స్ప్రే చేస్తాం కదా. ఇప్పుడు పండ్లు మనం ఏం చేస్తామంటే, మామిడి తోటలు ఉంటాయి, మందు కొట్టమా మనం, పురుగులు చచ్చిపోవాలని కొడతాం. ఎంత జాగ్రత్తగా మనం కొట్టినా కూడా ఆ కాయల మీద విషం పడుతుందా లేదా,
ఎంత మళ్ళీ ఏం చేస్తున్నావు, కడుక్కొని తినంటారా అంటాం. కడుక్కుంటే పైది కడుక్కుంటావు. వాట్ అబౌట్ ది ఇంజెక్టెడ్ ఇన్ టు ది ఫ్రూట్ అండి? ఆహార ధాన్యాలు లోపలికి వెళ్ళిపోయినవి కదా, పండ్లు దీని వితాలలోకి లోపలికి వెళ్ళిపోయినవి. వీ కెనాట్ ఏబుల్ టు సేవ్ ఇట్. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉత్పత్తులు వాడినా కూడా మనకు తెలియనటువంటి కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి. అవర్ ఏన్షియంట్ పీపుల్స్ యూజ్ టు లివ్ మోర్ దాన్ 120 years ఆల్సో, బట్ అట్ ప్రజెంట్ ది ఏజ్ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ ఫాలన్. 50 సంవత్సరాలకి పుట్టుకు మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మనకు తెలియనటువంటి విషయం మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. మన కన్సంప్షన్ ఆఫ్ అవర్ ఫుడ్, మనం ఉపయోగించే ఆహార పదార్థాలు కానీ ఇతర పదార్థాలు కానీ మనకు తెలియని మన శరీరంలోకి విషాలు చిమ్ముతున్నాయి. వై? బికాస్ వీ హ్యావ్ గోన్ ఫర్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. పెస్టిసైడ్స్ వాడాం కదండి, ఇన్సెక్టిసైడ్స్ వాడాం. ఇట్లాంటి వాటిని ఉపయోగించడం వల్ల కూడా విపరీతంగా మనకు డిగ్రేడేషన్ అయిపోతుందండి. అంతేకాకుండా క్రాప్స్ అండ్ ఫీడ్ ప్రోడక్ట్స్ కూడా, పశువులకు వేసే మేత కూడా విషపూరితం. నాట్ ఓన్లీ ఫర్ హ్యుమానిటీ, ఈవెన్ ఫర్ అనిమల్ వరల్డ్. ఈవెన్ బయోడైవర్సిటీ ఆల్సో విల్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. జీవ వైవిధ్యం అంటే ఏంటండి? జంతుజాలం, రుచిజాలం కదా, బతికుండేటువంటి అన్నిటి మీద కూడా ఇది ప్రభావం ఉంది. చెట్లు చచ్చిపోతూ ఉంటాయి, అదేవిధంగా పశువులు చనిపోతూ ఉంటాయి, పక్షులు ఇతరులన్నీ చనిపోతూ ఉంటాయి. సో నో డౌట్ ఇట్ ఈస్ ఏ మోడర్న్ అగ్రికల్చర్ గోయింగ్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ గ్రీన్ రెవల్యూషన్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవాన్ని మనం సాధించవచ్చు, సాధించి ఉండవచ్చు కూడా. అతనే ఒప్పుకున్నాడు, ఐఆమ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. In fact, this has brought a very bad impact on not only on agriculture in general, but particularly on the humanity and the animal world and biodiversity on the other. Okay? జీవ వైవిధ్యం మీద, ప్రజల మీద కూడా ఇది దుష్ప్రభావాన్ని చూపుతా ఉంది. సో దట్ ఐ మై సెల్ఫ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. నిత్య హరిత విప్లవం అంటే మళ్ళా తిరిగి మనం దేనికి పోతున్నామండి? ఆర్గానిక్ అగ్రికల్చర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. Okay, that is the modern agriculture actually going to the very hazardous of environment. Environment కు విపరీతమైనటువంటి దుష్ఫలితం వస్తుంది. And the third important impact is irrigation and environment. ప్రతి ఒక్కదానికి ఎన్విరాన్మెంట్ అని పెట్టుకుంటాం, ఈ మెటీరియల్ వస్తుందిలే. సో ఇరిగేషన్, నీటిపారుదల. As population is increasing, and thereby we are going to advance agriculture productivity. వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి, ఉత్పాదకలు పెంచాలంటే తప్పకుండా నీటి వనరులను పెంచాలి కదా. అండ్ సో దట్ వీ హ్యావ్ టు యూజ్ నాట్ ఓన్లీ ది సర్ఫేస్ వాటర్ బట్ ఆల్సో గ్రౌండ్ వాటర్. ఉపరితల జలాలనే కాదండి, భూగర్భ జలాలను కూడా పైకి లేపాలి కదా. వచ్చినటువంటి వర్షపు నీరును కూడా నిల్వ చేసుకోవాలి. దానికి ఏం వెళ్తున్నాం మనం? మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్. బావులు తవ్వడమే కాదు కదా, తర్వాత చెరువులు, కుంటలు అవన్నీ దాటిపోయి ఎక్కడ పోతానో ప్రాజెక్టుకి వెళ్తాను. వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాట్ ఈస్ హ్యాపన్ అండి? ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామండి? 2 కొండలను కలిపే చోట. ఆర్ యు నాట్ డిస్ట్రాయింగ్ ది గ్రీనరీ? అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఏమవుతుందంటే పచ్చదనం నాశనం అయిపోతా ఉంది. అంతేకాదండి, ఆ ముంపుకి గురవుతున్నటువంటి జనాభా కూడా ఉన్నారు. మెనీ పర్సన్స్ ఆర్ లూజింగ్ దేర్ హ్యాబిటేషన్ పోతా ఉంది. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం, 1 lakh ఏమండి ట్రైబల్స్ ఆర్ మిస్ప్లేస్డ్ అండి. 1 లక్ష మంది ట్రైబల్కు నివాసాన్ని కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. అట్లా నాట్ ఓన్లీ దట్, మెనీ projects which have been constructed in the country for the development of a irrigation level. In fact, we are leading to creating too much of loss of inhabitants. ప్రజలు ఆవాసాలను కోల్పోవడం, అదేవిధంగా పర్యావరణంలో ముఖ్యంగా మనల్ని కాపాడుతున్న వృక్షజాలం, అటవీ సంపద విచ్ఛిన్నం కావడం కూడా జరుగుతుంది. And this will have a hazardous impact on the humanity. కదండి, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది నీటిపారుదల. నంబర్ 4, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్.
యాక్చువల్లీ ద డెవలప్మెంట్ ఆఫ్ రోడ్, హౌసింగ్ and other activities that are taking place in the rural area for in the name of what you call as rural development. గ్రామీణ అభివృద్ధి అనేది అటువంటి విధానంలో అనే లక్ష్యంలో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఎక్స్పాండింగ్ ది రోడ్స్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, మీకు రీసెంట్లీ గవర్నమెంట్స్ ఆఫ్ లీడ్ ది రోడ్స్ ఇన్ ది విలేజెస్ ఆల్సో. ఏ రకమైన రోడ్లు వేశారండి? గ్రామ వీధుల్లో సిమెంట్ రోడ్స్ వేశారు. అంతకుముందు ఏముండేటి, మనకి గుల్లరాయితో రోడ్డు ఉండేది కదా, మట్టి రోడ్లు అట్లా ఉండేది. వర్షం పడింది అనుకోండి, ఏమవుతుందండి? వాటర్ విల్ సింక్, ద గ్రౌండ్ వాటర్ లెవెల్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడు వర్షం పడుతుందో నీళ్ళంతా కూడా గ్రౌండ్లోకి ఇంకుతుంది, విల్ సింక్ ఆటోమేటిక్లీ, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్. ఇప్పుడేమవుతుంది, చూసేదానికి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు అని కులుకుతా ఉన్నాం మనం. పడిన వర్షపు నీరంతా కూడా వెంటనే డ్రైనేజీలోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇట్ విల్ బి గోన్ మిక్సింగ్ ఇన్ టు ద ఓషన్స్. వన్స్ ఏ ప్యూర్ రివర్ వాటర్ అండ్ ఎ ప్యూర్ రెయిన్ వాటర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ బికమింగ్ ఎ సెలైన్ వాటర్ కదండి. స్వచ్ఛమైన త్రాగునీరుగా ఉన్నటువంటి విలువ కలిగినటువంటి నీరుని, అది భూగర్భ జలం కావచ్చు, ఉపరితల జలం కావచ్చు కదా అండి, సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ అన్నీ కూడా మనం ఉపయోగించుకునే తీరులో ఏమవుతున్నదంటే, ఈ రకమైనటువంటి రోడ్ డెవలప్మెంట్, అదర్ శానిటేషన్ వర్క్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, రూరల్ డెవలప్మెంట్, హౌసింగ్, వీటన్నిటి వల్ల ఏం జరుగుతూ ఉందంటే, హౌసింగ్ వల్ల కూడా చెట్లు నరికేస్తాం, ఇతర కార్యక్రమాలు తీసేస్తాం, గృహ నిర్మాణం చేస్తాం. అదేవిధంగా రోడ్ల నిర్మాణం వల్ల వీటి వల్ల ఏమవుతున్నదంటే, ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టింగ్ ది సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్. ఆల్మోస్ట్ ఆల్ వాటర్స్ హావ్ బీన్ ఫ్లోన్ ఇన్ టు ది ఓషన్స్. చిన్నగా పోయి సముద్రంలో కలిసిపోతాయి. అంత విలువైనటువంటి నీరు ఉప్పు నీరుగా మారిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ సెలైన్ వాటర్. అంతే కదండి, సముద్ర నీరు అంటే ఉప్పు నీరే కదా. ఉప్పు నీరు అయినప్పుడు తాగడానికి మనకు వస్తుందా? దేనికి పనికిరాదు సార్ అది. కర్మజాలకు మనం కదా దాన్ని కడుక్కున్నాం అనుకో, దాంతో పేలిపోతుంది మన ముడ్డి. అందుకు కూడా పనికిరాదు. ది వెరీ వర్స్ట్ వాటర్ యూసేజ్ ఫర్ దట్ పర్పస్. ఈవెన్ దట్ పర్పస్ ఆల్సో ఈజ్ నాట్ బీయింగ్ సర్వ్డ్ బై ది వాటర్. అటువంటి దీనికి వెళ్ళిపోతాం. ఎంత విలువైన జల సంపద ఏంది, ఎందుకు పనికిరానటువంటి ఉప్పు నీరుగా మారిపోతుంది. ఇట్ ఈస్ బీయింగ్ టర్న్ ఇన్ టు ది సెలైన్ వాటర్. ఇది దట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్. నంబర్ అంతేకాదండి, ఈ వాటర్ యూటిలైజేషన్ ఏమంటే వాటర్ లాగింగ్ జరుగుతుంది. విపరీతంగా మనం ఏం చేస్తామంటే నీరుని అంతా కొడతా ఉంటాం, కొళాయిలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, ఇతరమైనటువంటి ఇరిగేషన్ దానికి కుంటలు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాం. అదేంటంటే ఎంత జాగ్రత్తగా చేసినా ఊటాను ఉంటుంది, తెలుసా మీకు? అది వచ్చేసి ఒక చోట కుంటలుగా ఏర్పడుతుంది, పాచిపడుతుంది, ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాం. బ్లూ బేబీ సిండ్రోమ్, ది వర్స్ట్ అఫెక్టెడ్ డిసీజ్ బికాస్ ఆఫ్ సాలినిటీ ఆఫ్ వాటర్. జలాల యొక్క కాలుష్యతం ఏర్పడిపోయి పీచు పట్టేయడం వల్ల, పాసి పట్టేయడం వల్ల, ఇతర కార్యక్రమాల వల్ల మనం ఊహించినటువంటి, మన పూర్వీకులు చూడనటువంటి కొత్త రోగాలు వచ్చేస్తాయి. ఇంగ్లాండ్లో విపరీతంగా చచ్చారండి బ్లూ బేబీ సిండ్రోమ్తో. అట్లాంటిది మన దేశంలో కూడా దర్శనమిచ్చే పరిస్థితి వచ్చింది. దట్ ఈజ్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి అండ్ ఎన్విరాన్మెంట్. చూడండి, బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ వాట్ వీఆర్ డూయింగ్ అండి, వెరీ గుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హౌసింగ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్. విపరీతంగా పట్టణాలని మనం అభివృద్ధి చేస్తాము, కంజెషన్ ఎక్కువైపోతాం. గ్రామాలలో ఏంటంటే ఇంటికి మధ్య దూరం ఉంటుంది కదా, గాలి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అదే పట్టణాలలో ఇల్లు